అప్పుల రాష్ట్రాన్ని అప్పచెప్పినా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా తీర్మానాన్ని ఆది శ్రీనివాస్ బలపరిచారు. హైడ్రాపై విపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా హైదరాబాద్ ప్రజలు స్వాగతించారని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. మూసీ పునరుద్ధరణ చేపట్టామన్న ఆయన కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకుండా రికార్డు స్థాయిలో ధాన్యం పండించామన్నారు. ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలలో 5ంటిని అమలు చేస్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ అమలు అవుతున్నాయని చెప్పిన మాట అంటున్నారు. 6 గ్యారెంటీలు ఈరోజు 5 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీలో ఆడ తల్లులు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటిది. మహిళా తల్లులకు అధ్యక్ష ఈ 0 టికెట్ల ద్వారా 9,227 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు ఆదాయం వచ్చిందన్నమాట. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ 53,09,000 కుటుంబాలు ఇందులో లబ్ధి పొందుతుందన్నమాట. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష, దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వం చేసే చక్కటి సంక్షేమ కార్యక్రమాలను కూడా తప్పుడు పద్ధతిలో బయటకు పంపించే ప్రయత్నం వాళ్ళు చేసినా ఎక్కడ కూడా వెనక్కిపోము, మా లక్ష్యం నుంచి వెనక్కిపోము. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడం మా ధ్యేయం. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమం సమపాలన ఇస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాం.